ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు దిస్ పాడ్కాస్ట్. ఈరోజు జెన్జీ వాళ్ళ యొక్క సెకండ్ క్వాలిటీ గురించి తెలుసుకోబోతున్నాము. అదేంటంటే క్రూరత్వం. మీరు ఎప్పుడైనా ఊహించారా ఒక 13 సంవత్సరాల అమ్మాయి సొంత తల్లిదండ్రులు చంపడానికి ప్రయత్నిస్తుందని? ఇలాంటి విషాదకరమైన సంఘటన అహ్మదాబాద్లో జరిగింది. ప్రతి దాంట్లో కూడా పురుగుల మందు కనిపించేది. తల్లి షుగర్ డబ్బా ఓపెన్ చేసినా, సాల్ట్ డబ్బా ఓపెన్ చేసినా, తినే వస్తువులు ఏది చూసినా పురుగుల మందు కనిపించేది. డోర్స్ దగ్గర, బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ ఫినాయిల్ లేకపోతే ఆయిల్ కనిపించేది. ఇవన్నీ కూడా గమనిస్తున్నప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తున్నారని తెలుసుకోవడానికి తల్లి ప్రయత్నించినాక తెలిసిన విషాదకరమైన విషయం ఏంటంటే సొంత కూతురు ఇవన్నీ చేస్తుందని. ఎందుకో తెలుసా? 13 years అమ్మాయి ఫోన్ వాడుతుందని చెప్పేసి ఆమె గద్దించి ఆ ఫోన్ లాగేసుకున్నందుకు, కేవలం ఫోన్ కొరకే సొంత తల్లిదండ్రులను కూడా ఒక 13 సంవత్సరాల అమ్మాయి చంపడానికి సిద్ధమైంది. ఒక 17 సంవత్సరాల అబ్బాయి తల్లి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి తల్లితో పోట్లాటకు దిగాడు. ఆ మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. అప్పుడు ఆ కోపంలో దగ్గరలో ఉన్న ఒక రాడ్తో తల్లిని కొట్టాడు. విపరీతమైన రక్తధారతో ఆమె చనిపోయింది. ఆ తల్లి చనిపోయిందని తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్వైట్గా సరెండర్ అయిపోయాడు. Yesterday, a 16-year-old minor has been accused of committing a murder in Janta Mazdoor Colony in Delhi. The accused stabbed the 17-year-old minor boy over 60 times. The reason behind the brutal murder was robbery. The accused first choked the victim. When the victim fell unconscious, the accused stabbed him multiple times before robbing of his money, about rupees 350. The girl being stopped by a man said to be her boyfriend. She is then repeatedly stabbed some 22 times before he returns and then bludgeons her with a rock, kills her and walks off. ఒకప్పుడు ప్రేమిస్తుంది కోల్పోయినా లేక కోరుకుంది దక్కకపోయినా తమ్మును తాము హాని చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఈ రెండిటికి కారణమైన వారిని చంపేయడానికి కూడా ఆలోచిస్తలేరు. వాళ్ళు ఎవరైనా సరే సొంత కన్న తల్లిదండ్రులైనా ఏమీ ఆలోచించట్లేదు. కట్టెలో పుట్టిన నిప్పు చివరికి దానిని కాల్చి బూడిద చేస్తుంది. మనసులో రేగిన కోపము అదేవిధంగా మనిషిని దహనం చేస్తుంది. అందుకే పెద్దలు అంటారు కోపము మూర్ఖుల లక్షణం అని. మొదటిగా చూసినట్లయితే రియాక్షన్. దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనపడిపోతుందట. అందుకే మనుషులుగా మనం శాంతంగా ఉంటేనే స్థిరంగాను దృఢంగా ఉండగలుగుతాం. బైబిల్ ఏమంటుందంటే యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కోపపడుటకు నిదానించాలి, ఎందుకంటే నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదట. మన రియాక్షన్ బట్టే మన పరిస్థితులు ఉంటాయి. మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం అనే దాన్ని బట్టే మన చుట్టూన్న వాతావరణం కూడా మారుతూ వస్తుంటుంది. సెకండ్, రిప్లేస్. బైబిల్ ఎక్కువగా రిప్లేస్మెంట్ గురించి మాట్లాడుతుంటుంది. అంటే నీ హృదయంలో కోపం ఉంటే దాన్ని ప్రేమతో నింపు, నీ హృదయంలో కక్షలుంటే దాన్ని జాలితో నింపు. ఒకవేళ నువ్వు పాపివైతే పరిశుద్ధంగా మార్చబడు. అంటే ఎక్కువగా రిప్లేస్మెంట్ గురించి మాట్లాడుతూ వస్తుంది. అయితే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32 వచనాల్లో చూసినట్లయితే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. బైబిల్ ఒక మంచి టిప్ ఇస్తుంది. ఏంటో తెలుసా? మన కోపమట సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదట. అంటే ఒకవేళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ కోపం ఉందంటే సన్సెట్ అయ్యేలోపు ప్రతిదీ కూడా మీరు మర్చిపోవాలి. ఎవరి మీద ఏ ద్వేషం ఉన్నా, ఏ కోపం ఉన్నా, ఏ విషయమైన దాని గురించి బాగా ఆలోచించినా సూర్యుడు అస్తమించే లోపు దాని గురించి మీరు మర్చిపోవాలట. మీరు రిప్లేస్ చేయాలి ఆ కోపాన్ని మళ్ళీ జాయ్తో. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి? మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? కోపం రేపేదిగా ఉంటుందా లేక కోపమును చల్లార్చేదిగా ఉంటుందా? చివరిగా ఒక కథ చెప్పి నేను ఈ వీడియోని కంక్లూడ్ చేస్తాను. అదేంటంటే ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయికి చాలా కోపం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. దగ్గరలో ఉన్న దీంతో పడితే దాంతో కొట్టేవాడు. ఇదేదో కొత్త వింత రోగంగా ఉందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకొని ఆయనకి ఒక సిరప్ ఇస్తాడు. సిరప్ ఇచ్చి నీకు కోపం వచ్చినప్పుడు ఇది నీ నాలుక మీద 3 డ్రాపులు వేసుకొని ఉంచు, ఇది 3 డ్రాప్స్ కింద ప్రతిసారి కూడా నువ్వు వాడు అని చెప్తాడు. ఆయన కోపం వచ్చినప్పుడల్లా 3 డ్రాప్స్ తన నాలుక మీద వేసుకునేవాడు.
డాక్టర్ ఇంకో హెచ్చరిక ఇచ్చాడు, ఏంటంటే ఒకవేళ 8 డ్రాప్స్ వాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడితే నీ మాట పడిపోతుంది, 10 నిమిషాల మట్టుకు నువ్వు సైలెంట్గా ఉండాలి, ఏమి చేయొద్దు అని డాక్టర్ చెప్తాడు. అలానే 3 మంత్స్ వాడతాడు. 3 మంత్స్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి, నాకున్న రోగం మొత్తం కూడా తగ్గిపోయింది అని చెప్తాడు. అయితే డాక్టర్ ఒక సర్ప్రైజింగ్ ఆన్సర్ ఇస్తాడు. ఏంటో తెలుసా, నేను ఇచ్చింది ఏదో మందు కాదు బాబు, కేవలం వాటర్ మాత్రమే. నువ్వేం చేసావు తెలుసా, నీ కోపం వచ్చినప్పుడు నీ ప్రవర్తనను కంట్రోల్గా ఉంచుకున్నావు. నువ్వు కంట్రోల్డ్గా ఉన్నావు కాబట్టి నీ రియాక్షన్, నీ రెస్పాన్స్ ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉండాలంటే ఓపికగా ఆలోచించాలి. ఏదో కోపంతోనో లేకపోతే ద్వేషంతోనో పగతోని ఆలోచించొద్దు. కాబట్టి మన రియాక్షన్, మన రిప్లేస్మెంట్, మన రెస్పాన్స్ ప్రతిదీ కూడా దైవికంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.